దేవాలయంలో ప్రవేశించడం అంటే యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. అందుకే నికోదేముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందకపోతే మీరు దేవుని రాజ్యాన్ని చూసేవాడుగా ఉంటారు. వినండి వినండి వినండి, ఎలా ఉంటారు? ఆ కుంటివాడి దగ్గరికి వెళ్ళి అడిగితే, మందిరం నాకు తెలుసండి, 7ంటికి వాళ్ళు వస్తారు, 9ంటికి వీళ్ళు వస్తారు, 10ంటికి వాళ్ళు వస్తారు, పలానప్పుడు పలానా ఆదివారం పలానా ప్రసంగికుడు వచ్చాడు, పలానప్పుడు పిల్లల్ని తీసుకెళ్లారు, కొంతమంది పౌరాలను తీసుకెళ్లారు, లిస్ట్ అంతా నా దగ్గర ఉంది, నువ్వెక్కడ ఉంటావు? నేను ఇక్కడే ఉంటా. ఎక్కడ? ఈ సమాచారం అంతా తెలుసు గాని నువ్వెక్కడున్నావంటే బయటే ఉన్నావు. నికోదేమో, నా మాట విను, మీరు మారు మనసు పొంది దేవుని నామాన బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి. అంటే అర్థం ఏమిటి? చూసేవాడిగా ఉంటావా, ప్రవేశించేవాడిగా ఉంటావా? ఒకవేళ నువ్వు గాని చూసేవాడిగా ఉంటే గుమ్మం దగ్గర సీట్ నికరం, ఆస్తులుంటాయి, దానాలుంటాయి, మంచి ఉండదు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కానీ చూడటానికి మనకి వస్తావు. పరలోక రాజ్యం పిలుస్తుందే, పరలోక రాజ్యం పలానా వాళ్ళు వెళ్ళారే, దేవాలయంలో పలానా కుటుంబం వెళ్ళిందే, పలానాళ్ళందరూ అందులో ఉన్నారే అంటే చూడటానికి మనకి వస్తావు. కానీ తలుపులు మూసాక నువ్వు ఇంటికి వెళ్ళాలిగా, తలుపులు వేశాక నరకానికి వెళ్ళాలిగా, తలుపులు వేశాక అయ్యోని దీపాలు పట్టుకుని ఏడవాలిగా. ఈరోజు ఒక సేవకుడుగా బ్రతిమలాడుతుండగా నీ సంపాదన నీకేమైనా మేలు కలగాలి అనుకుంటే నువ్వు సంపాదించాల్సింది వెండి మాత్రమే కాదు, ఈ లోకానికి అవసరమైన సంపాదన పక్కన పెడితే నువ్వు సంపాదించాల్సింది యేసు నామం.